అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రాత్రిపూట రెస్టు అనేది మానవ మాత్రులు ఇవ్వాలిటండి. చరాచర జగత్తును శాసించే ఆ 7 కొండల వాడికి విశ్రాంతిని ఇవ్వడానికి మనమెంతటి వారం గురువు గారు? భగవంతుడికి మీరు రక్ష పెట్టేవాళ్ళండి. భగవంతుడు మనకి రక్షణ కలిగించేవాళ్ళ, మనం భగవంతుడికి రక్షణ కలిగించేవాళ్ళ? మళ్ళీ అదో పెద్ద డిస్కషన్ అండి. అంటే భగవంతుడే అందరికీ రక్ష కలిగించేవాడు, దాంట్లో సందేహమే లేదు. కానీ అలా ఆలోచించేవాడు సామాన్యుడు. భగవంతుడికి మనమేదో రక్షణ కలిగించాలి, భగవంతుడికి మనమేదో చేసి పెట్టాలి అనేటటువంటి జ్ఞానం పరిపక్వమైనటువంటి వ్యక్తికి ఉండే ప్రేమే నిజమైనటువంటి భగవత్ ప్రేమ అని అంటాం తప్ప, భగవంతుడు గొప్పవాడండి, ఆయన మేము అదేం చేతకాని వాళ్ళమండి, భగవంతుడు మమ్మల్ని కాపాడాలండి అని అనుకునేవాడు నిజమైనటువంటి భగవత్ ప్రేమ కలిగిన వాడు కాడు. వాడికి జ్ఞానం జ్ఞానంగానే ఆగిపోయింది, అంటే వాడికి కాయగానే ఆగిపోయింది అన్నమాట. కాయ పరిపక్వం కాలేదు అని అర్థం అన్నమాట. అది పక్వం కావాలి, అవ్వడమే ఈ మానవ జీవితానికి ప్రయోజనం. మానవ జీవితం ఏమిటి? అసలు జీవుడికి జ్ఞానం ఉన్నందుకు ప్రయోజనం. అందుకే రామాయణంలో కేవలం మనుషులు మాత్రమే కాదండి, జంతువులు కూడా తమ యొక్క స్వభావానికి తగ్గట్టుగా రామచంద్రుడికి మంగళాశాసనం చేసుకునే రాక్షసులు మంగళాశాసనాలు చేసుకున్నారు. అంటే ఇక మనిషి చేయటం లేదు, చెయ్యడు, లేదా మనిషికి అది అవసరం లేదు అని అనుకుంటే అంతకంటే వీడి బ్రతుకు తక్కువది అని అర్థం కదా. చేత మనం భగవంతుడికి మంగళాశాసనం చేయవచ్చు. అందుకోసమనే ఆలయంలో భగవంతుడికి చూడండి, మన ఇండ్లల్లో పూజ చేసుకునే పూజా మందిరంలో చూడండి, భగవంతుడికి లోపల పెట్టి తలుపులు వేసి దానిపైన గడియ పెట్టి జాగ్రత్త పెడతాం. అంటే తలుపులు పెట్టి గడియ పెట్టి రక్షించేవాడు మీరా? దేవుడు గుడి దగ్గర కాపలా. కొన్ని చోట్ల అయితే తలుపులు వేసి జాగ్రత్తగా తాళం కూడా పెడుతుంటారు కదండి ఆలయాల దగ్గర. అంటే తాళం పెట్టి జాగ్రత్తగా లోపల ఏం అయిపోకుండా చూసుకునేటటువంటి గొప్ప రక్షకుడు నువ్వు. దేవుడు చేతకానివాడు, నువ్వు చాలా గొప్ప రక్షకుడు విని అనే అర్థం. దేవుడి ద్వారం దగ్గర కూడా మళ్ళీ అక్కడ కూడా కొన్ని రకాలైనటువంటి రక్షక పరికరాలు పెట్టుకుని ఉండేటువంటి వాళ్ళని కూడా కొంతమంది చూస్తుంటారు కదండి. అంటే మీరు బాగా తెలివైన వాళ్ళను పాపం దేవుడు ఎందుకు పనికిరాని వాడును, అది మీరు ఆయన కాపాడాలి, ఆయన మీరు రక్షించాలన్నమాట. నిజానికైతే కాదు, భగవంతుడే మనందరినీ రక్షించేవాడు. కానీ ప్రేమ అతిశయించినప్పుడు ఆ భావం జ్ఞాపకం ఉండదు, దాన్ని మర్చిపోతాం. లేదు, నేనే దేవుడికి ఏదో చేయాలి, నేనే దేవుణ్ణి కాపాడాలి, నేనే దేవుడికి అన్ని రకాలుగాను రక్షకుణ్ణి. ఈ ప్రేమ అట్లా మారిపోతుంది. దేవుడికి తిండి లేక మనం పెట్టే ఆరగింపులు తినడండి. ఈ రోజుల్లో అధికారులుగా ఉండేటటువంటి వాళ్ళు, ఏమండి దేవుడు తింటాడా, పెట్టవయ్యా త్వరగా నైవేద్యం, మినిస్టర్ గారు వస్తున్నారు, తెర తీయాలి, తీసేయి, ఇలాంటి ప్రవృత్తులు చాలా వచ్చేసాయి. అసలు దేవుడికి ఆరగింపులు, పొద్దున్నే బాలభోగం, అప్పుడే రాజభోగం, అప్పుడే ఈవినింగ్ భోగం, తర్వాత కంటిన్యూస్ దర్శనాలు. పెట్టే ఒకసారి తింటాడా పెట్టాడా ఎలాగేదో ఫార్మాలిటీయే కదా. ఏకదం కరిష్యే, పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఆరాధనంతా ఏకదం కరిష్యే. నువ్వు తిను, మనం ఎక్కడ తింటామండి? దేవుడంటే అన్నీ చేయగలడు, నిజమే, ఆయన అన్నీ చేయగలడంలో సందేహం లేదు. కానీ నీకెంత ప్రేమ, నీ కన్సర్న్ ఎంత ఆయన విషయంలో, ఇది కదా చూడటానికి ఆయన వచ్చింది. తిరుమల నంబిగా రోజు తీర్థం పట్టుకొస్తూ స్వామిని పరవశించి పాడుకుంటూ వస్తుంటే అంత ప్రేమ కలిగిన వాడి చేత స్పర్శ కలిగి తింటే అది ఆయనకి రుచి. అంతేగాని మొక్కుబడికి పెట్టింది కాదు ఆయనకి కావడం. తొందర దేవతలకు అట్లాగే తొందర కలిగింది. ఇంకా రాముడికి కోపం రాదేమిటి, ఇంకా రాముడికి కోపం రాదేమిటి? ఈయన కోపం రాకపోతే రావణాసురుడు ఏం చంపుతాడు కనుక ఏం చేస్తే కోపం వస్తుంది? ఆయన దెబ్బలాడితే వస్తుందా? రాదు.
ఎవడైనా వచ్చి మొహం మీద తిట్టేసినా ఇలాగే చూస్తాటండి. అడవికి వెళ్ళేటప్పుడు వారి భార్య అంతా అంటారండి, దశరథుడి యొక్క భార్య అంతా అంటారు, మేము ఎప్పుడైనా ఒక్కొక్కసారి రాముణ్ణి చాలా కష్టపెట్టేట్టుగా మాట్లాడినా నోత్తరం ప్రతిపద్యతే, అసలు ఎప్పుడు సమాధానమే చెప్పడండి. మీరు ఎంత తిట్టండి, ఏం తిట్టండి, ఇలాగే చూస్తుంటాటండి. అదేదో తన్నే కాదన్నట్టు ఎవనో తిడుతున్నట్టు చూస్తాటండి. తిడితే మనం అలా ఉంటామండి. ఎవరైనా తిడుతుంటే చెవులు ఇంత చేసుకుని ఇలాగ వినాయకుడి చెవుల్లో చేసుకుని వింటామండి. మన్నే తిడితే ఇంకా లోపల ఏం మండిపోతామో, ఒకసారి జీవితాంతం మండుతూనే ఉంటాం. కానీ అసలు రాముడు మాట వినేవాడు కాదండి, అసలు అది ఆయన చెవులోకి వెళ్ళేది కాదట. నోత్తరం ప్రతిపద్యతే అంటారు. ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. తిట్టండి, ఏం పట్టించుకోవడానికి. మనకి ఏం చేస్తే కోపం వస్తుంది? దానికి అడవిలో నడిపిస్తే కోపం లేదు, తిండి మానిపిస్తే కోపం లేదు, ఏదో శ్రమ పెడితే కోపం లేదు, రాజ్యం నీకు లేదు పొమ్మంటే కోపం లేదు. ఏమిటి మనిషి? ఇదేం మనిషి అవా? ఇలాగ దేవతలు ఒక్కొక్క ట్రయల్ వేసి చివరికి వాళ్ళు సక్సెస్ అయినది సీతమ్మకి హాని కలిగించినప్పుడు. కాకి వచ్చి సీతమ్మని పొడవగానే ఒక్కసారి రాముడి కోపం వచ్చి, మా కోపం ఉందండి మొత్తానికి ఇందులోను, కోపం అనేది ఈయనలో కూడా ఉంది. అసలు ఉందో లేదో అనుకుని అసలు ప్రోడక్టే కోపం లేని ప్రోడక్ట్ తయారు చేసి పెట్టాడు ఉంటావు బ్రహ్మగారు. అంచేత కోపం ఉంది, అమ్మాయ తెలిసింది. రామాయణం చదవండి మీరు. అరణ్యకాండలో రాముడు లేడీ వెనకాతల వెళతాడు కదా, మారీచుని కొడతాడు. ఆ తర్వాత వాడేదో అరుస్తాడు, సీతాలక్ష్మణుల పేర్లు చెప్పి లక్ష్మణుడు కూడా వెడతాడు. వెళ్ళిన తర్వాత రావణాసురుడు వస్తాడు అక్కడికి. ప్రకృతి అంతా భయపడిపోతున్నాడు. ఒకసారి వనదేవతలంతా కూడా అదిరిపోతాయి, గాలి వీయదు, స్తంభించిపోతుంది ఎక్కడెక్కడ ప్రకృతి అంతా. రావణాసురుడు అందరికీ భయం కదా. సరే వచ్చాడు మాట ఏదో నిజంగా తాను ఒక యాచకుడిలాగా భిక్షుకుడిలాగా వచ్చాడు. సరే సీతమ్మని గురించి అడిగాడు, సీతమ్మకి తానేమిటో చెప్పుకున్నాడు. సీతమ్మ గట్టిగా మాట్లాడేటప్పటికి సీతమ్మ జుట్టు పట్టుకుని ఇలా కాళ్ళ తీసుకుని తన రథంలో వేసుకుని బయలుదేరాడు. అక్కడ వాల్మీకి భగవానుడు రాస్తాడండి. ఈ సన్నివేశం జరుగుతుంటే దేవతలంతా అక్కడ ఉన్నారండి, బ్రహ్మాదులంతా మొత్తం అక్కడ ఉన్నారు, చూస్తున్నారు. వాడంతా చూడడానికి పైన ఉన్నారు అదృశ్య రూపంలో. వాడు రావణాసురుడు సీతమ్మని తీసుకుని రథంలో వేసుకుని బయలుదేరుతుంటే వాళ్ళంతా అనుకున్నారు, అమ్మయ్యా ఇప్పటికీ మన పని పూర్తయింది అనుకున్నట్టండి. అనుకుని వాడు మానవుడు వాడు వెళ్ళాడు. ఎంత దారుణం చూశారండి. అంటే వాళ్ళని ఏడిపించేనే తమ పని చేయించుకోవాలనే మనస్తత్వం. ఇప్పుడు దేవుడి దగ్గర కూడా మన పని అంతే కదండి. దేవుడి దగ్గర కూడా మన బతుకు అంతే కదా. మీరు దేవుడికి తలుపు వేయండి, లేకపోతే మానేయండి, తిండి పెట్టండి, లేకపోతే మానేయండి, మాకు మాత్రం దర్శనం ఇచ్చి ప్రసాదం ఇచ్చి పంపించండి. మీరు ఏమైతే మాకే, దేవుడు ఏమైతే మాకే, మా పనేదో మాకు కావాలి. దట్స్ ఇట్. మానవత్వం ఎక్కడ? అప్పటి నుంచి దేవతలకే అనిపించింది. సీతను రావణాసుడు తీసుకువెళ్ళిపోతుంటే వాడు కృతం, ఇప్పటికి మన పని పూర్తయిందండి, ఈసారి ఇంకా రామచంద్రుడు చేయాల్సిందో పని చేస్తాడు అని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. కోపం రాముడిలో కూడా ఉంది, అందుకు మనం ఇదంతా మొత్తం చెప్పుకున్నాము. కోపం ఉంది, అప్రయత్నంగా ఆయన కూడా కోపంలోకి బానిస అయిపోతాడు. కానీ ఎప్పుడు తనకేదో చేస్తే కాదు, కానీ తనని ఆశ్రయించుకున్న వాళ్ళని ఎవరైనా ఏమైనా చేస్తే మాత్రం ఆయన తట్టుకోలేడు. అందుకే ఆయనకి నువ్వు భగవంతుణ్ణి ఏమైనా చేస్తే కావాలంటే చేసుకో, కానీ భగవద్భక్తుణ్ణి ఎప్పుడు ఏం చేయకు, భగవద్భక్తుడిని ఎప్పుడు పరుషంగా మాట్లాడకు. భగవంతుడిని తిట్టు, ఆయన తట్టుకుంటాడు, సహిస్తాడు. భగవద్భక్తుడిని తిట్టావా అపనా మాన్ భలే టల్ జావే, భక్తం క మాన్ న టల్తే దేక. అదే వాడు భక్తుడైతే, భక్తుడు వేషం వేసుకునే వాడికి ఏమైనా చేస్తే భగవంతుడు ఏం చేయడు అనుకోండి, కానీ వాడు నిజమైనటువంటి సిన్సియర్ భక్తుడైతే మాత్రం అలాంటి వాడికి కలిగేటటువంటి దుఃఖాన్ని భగవంతుడు సహించలేడు. దానికి తాను తప్పనిసరిగా ఒక ప్రతిచర్యం చేసి తీరుతాడన్నమాట. కోపం అనేది మానవుడికి ఉండాలి,
క్రమంలో ఉండాలి. మనలో ఉండే భావాలన్నీ మనకు ఉండదగినవనే భగవంతుడు తయారు చేశాడండి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అంటుంటారే, ఇవన్నీ భావాలు కదా, లోపల మనిషిలో ఏర్పడే భావాలు. ఇవన్నీ ఉండదగినవి కాకపోతే దేవుడు ఎందుకు సృష్టిస్తాడండి? అన్నీ ఉండదగినవి. కానీ ఏది ఎక్కడ ఉండదగింది తెలుసుకుని అక్కడ ఉంటే పర్వాలేదండి. ఇప్పుడు పేడ గోశాలలో ఉన్నంత వరకు చాలా మంచిదండి కదండి. పేడ పట్టుకొచ్చి ఆఫీసులో పెడతామంటే అది మంచిది కాదు. వంటశాలలో నిప్పు ఉన్నంత వరకు ప్రాబ్లం లేదండి. కానీ నిప్పు పట్టుకొచ్చి ఆఫీసులో పెడతానంటే నా దట్స్ బ్యాడ్. ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉన్నంత వరకు ఎప్పుడు మంచిదే. ఎనీథింగ్, చెత్త డస్ట్బిన్లో ఉన్నంత వరకు చాలా మంచిదండి. కానీ అప్పుడు దేవుడి దగ్గర పెడతానంటే నో, ఇట్స్ బ్యాడ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థానం ఉంటుంది. ఆయా స్థానంలో ఆ ఉన్నంత వరకు ఏదైనా మంచిదే. ఏదైనా ప్రపంచంలో నేమ్ సంథింగ్, ఎస్ ఇట్స్ గుడ్. డ్రైనేజీలో పారుతున్నంత వరకు మురికి కూడా చాలా మంచిదే కదా. ఏది చెడ్డదంటే మన లోకంలో దేని స్థానంలో దేని క్రమంలో అది ఉన్నంత వరకు ఎప్పుడో చాలా మంచిది అవుతుంది. ఆ క్రమాన్ని స్థానాన్ని అతిక్రమిస్తే అది ప్రమాదకరం అవుతుంది. ప్రమాదపు స్థాయిలు వేరువేరుగా ఉండొచ్చు ఒక్కొక్కదానికి. మనిషికి ఇది తెలియాల్సింది. అప్పుడు వాడు దాన్ని జితం చేసిన వాడు అవుతాడు. జిత క్రోధుడు, అది రాముడికి పేరు. మనిషి అట్లా ఉండాలి. భగవంతుడు అట్లానే ఉంటాడు. ఆయన కూడా భగవంతుడు కూడా కోప్పడతాడు. ఇందాక చెప్పామే, భక్తులను ఏమైనా చేస్తే భగవంతుడు కూడా కోప్పడతాడు. ద్రౌపదికి కాస్త కష్టం కలిగించినందుకు ఆయన ఎంత చేశాడు. ఆయన భారత యుద్ధం అంతా ఆవిడ కోసమే చేశాడు. రావణాసురుని సంహరించడం లాంటివన్నీ రాముడు ఋషులకి కలిగించిన కష్టాన్ని సహించలేక చేశాడు కదా. సో జితక్రోధుడు మానవుడు కావాలి. భగవంతుడు జితక్రోధుడు. దానికి మధ్యలో వచ్చేటటువంటి వాటిల్లో తానెప్పుడు కూడా తన స్వరూపాన్ని పాడు కాకుండా చూసుకోవాలి. అలా ఉండగలిగితే వాడు ద్యుతిమాన్ అని అంటారు. కాంతి కలవాడు. కాంతి అంటే అదేదో ఇలా లైట్లో వెలిగిపోతుందని అనుకోకండి, మాలు బాబు వెలుగుతున్నట్టుగాను. నో, నీకుండే ఇప్పుడు కొంతమంది ఏదో కాంతి కలవాలంటే తెల్లగా ఉంటే కాంతి అనుకుంటారండి. తెల్లగా ఉంటే పాలిపోయినట్టు. నల్లగా ఉంటే కాంతి అంటే నల్లగా ఉంటే బొగ్గులో ఉన్నట్టు. ఏదైనా నీ సహజ రూపంలో నువ్వు ఉంటే అది కాంతి అంటే. నల్లగా ఉన్న రాముడు లోకంలో చాలా గొప్పవాడు. నల్లగా ఉండే ద్రౌపది లోకంలో స్త్రీల్లో చాలా గొప్ప ఆవిడ. నలుపు తెలుపు ప్రశ్న కాదు. నువ్వు సహజమైనటువంటి మానసిక ప్రశాంతతతోటి మానసికంగా ఉండాల్సిన ప్రసాదనం అంటారు. దాంతో నువ్వు ఉండగలిగావా, అది ఎప్పుడు కూడా కాంతి. అది ద్యుతిమత్వం అంటారు దాన్ని. ద్యుతిమాన్ కహ అడిగిన తర్వాత చివరి ప్రశ్న వేశాడు.